పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ ఈ సభాస్థలికి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మీ మధ్యకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు, పెద్దలు, దైవ సేవకులు గౌరయ్య గారికి, అలాగనే యవన సేవకులు సోదరులు యాష్కా గారికి ప్రభు నామములో ప్రత్యేకమైన మంచిది. మనందరం ఇక్కడ ఇలా ఈ సిమెంట్ రోడ్ మీద ఈ వలనపూడి గ్రామంలో కొత్త కాలనీలో చేరుకుంటున్నాం. ఇట్లా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ రోడ్లోకి ఎవరైనా అట్లా రాబోతుంటే అటు దారిలో ఏదో పెడుతుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. ఏంటది? ఏదో క్రిస్మస్ అంట, క్రిస్టియన్స్ క్రైస్తవులు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు లేదా, నా రోడ్డు పెడుతుందేమో అటు కుదరదు, నేను ఎటే పోతాను అనుకోరా. మర్యాద ఉండాలి మనకి. మా చెట్టుకి పాలు కాసేపు గంట పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మామూలు ఎప్పుడైతే మనం సర్దుకోకపోతామా అని మర్యాదస్తులకు వెళ్ళిపోతే చేయబోలేదు. మనకి ఎందుకన్నా వెళ్ళిపోవాలి. కొంతమంది అయితే వీళ్ళ గొడవ మరీ ఎక్కువైపోయింది. అసలు భారతదేశంలో దేశంలో అసలు వీళ్ళేంటి, వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ అంతు చూడాలంటే మరొకరు కాస్త అంత వేసే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు. చెప్పండి. సరే, ఒక చిన్న మాట నేను మీతో చెప్పి ముందుకు వెళ్తాను. ఈ రాత్రి ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశాం అంటే ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా సౌకర్యం కలిగించే ఉద్దేశమా, లేకపోతే మైకులు పెట్టి కాసేపు ఏదో హడావులు చేసే ఉద్దేశమా, ఇక్కడ ఉనికిని చాటుకునే ఉద్దేశమా, లేకపోతే మేము ఇంతమంది ఉన్నాం అని చెప్పే ఉద్దేశమా, అసలు ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమాలు అనేది క్లుప్తంగా కొద్ది మాటలు మీతో చెప్పి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒక విషయం ఇలా నేను చెప్తాను, మీరు దీన్ని ఆలోచన చేయండి. నేను చెప్పే మాటలల్లా మీరు అంగీకరించడం సంగతి తర్వాత ముందు ఆలోచించండి. అంగీకరించాల్సిందే అని నేను పట్టుబట్టడం లేదు, ఆలోచించి అంగీకరించండి. రైట్? సో మానవ మనస్సు ప్రశ్నల నిలయం. మన మనస్సు ఏంటి చెప్పండి? ప్రశ్నల నిలయం. ఇట్లా చూస్తున్నామే గాని, ఇక్కడ నేను నిలబడ్డానే గాని, మనందరి మనసులో ప్రశ్నలు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇక్కడ ముందు కూర్చున్నారు చిన్నపిల్లలు, వస్తారు, వాళ్ళ మనసులో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు, రేపు పరీక్ష ఉందిరా, ఎట్లా రాయాలి, అక్కడ రేపు తొందరగా తెప్పిస్తే అయిపోతే నేను ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, రేపు పరీక్ష ఎట్లా రాయాలి, భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి ప్రశ్నలు అనేకము మన మనస్సులో. అయితే మానవ మనస్సు ప్రశ్నల నిలయమైతే దేవుని సన్నిధి సమాధానముల నిలయం. ఏ నిలయం? ఎప్పుడన్నా చూసారా సమాధాన నిలయం? వాడి మీద రాసుకుంటే సరిపోదు. మానవ మనస్సు ప్రశ్నల నిలయం అయితే దేవుని సన్నిధి సమాధానముల నిలయం. ఎందుకంటే దేవుడు సమాధానకర్త అని వాటిలో స్పష్టంగా రాయబడింది. అయితే ఈ రాత్రి వేళ మీ మనసులలో ఉన్న అన్ని ప్రశ్నలకి ఇప్పుడే జవాబు దొరుకుతుంది అని నేను చెప్పబోయడం లేదు, కానీ ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలకు జవాబు లభించబోతుంది. నిశ్చయంగా నేను మాట చెప్పగలను. అలాగే ఆ మాటలను అంగీకరించి ప్రభువుని వెంబడిస్తుండగా అనేక ప్రశ్నలకు మీరు జవాబును పొందుకుంటారు. క్రిస్మస్ సందేశమే సమాధాన సందేశం. క్రిస్మస్ సందేశమే శాంతి సందేశం. నేను మధ్య ఒక గోదావరి జిల్లా ప్రాంతంలో, అంటే ఊరి పేరు చెప్పిన మీకు తెలియకపోవచ్చు, ఒక ఊరు వెళ్తే నేను ఒక బైక్ మీద వెళ్తా ఉన్నాను. నన్ను అక్కడికి ఆహ్వానించిన వారు నన్ను తీసుకుని వెళ్తా ఉంటే నా ముందు ఆటో మీద వెనక వైపు ఒక పోస్టర్ అంటించింది. సినిమా పోస్టర్ రేంజ్ లో ఒక పెద్ద పోస్టర్ అంటించింది. అది ఇట్లానే డిసెంబర్ మాసం అన్నమాట.
ఆ పోస్టర్ మీద ఉన్న రాత ఏంటంటే ఒక పెద్ద అక్షరంతో యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదు నిరూపిస్తే ₹1,00,000 బహుమతి ఉంది. అవునండి, మీకు కూడా కనపడుంటాయి అనుకుంటాను. యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదు నిరూపిస్తే ₹1,00,000 బహుమతి అని నేను ప్రతి ఏమి ఆవేశానికి కానీ మరొకటి ఆందోళనకి కానీ గురి కాకుండా అలా వెళ్తుంటే ఇంకొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరి తోట, రెండు కొబ్బరి తోట ఉంది, 2 కొబ్బరి చెట్ల మధ్య ఒక బ్యానర్ కట్టింది. ఏంటంటే మరలా అక్కడ కూడా ఇదే ఏంటది, యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టలేదు నిరూపిస్తే ₹1,00,000 బహుమతి, నిరూపిస్తే ₹1,00,000 బహుమతి. ఏంటి ఊళ్ళో ఇలా కట్టున్నాయంటే ఆ ఊళ్ళోనే కాదు, ఆ తర్వాత అర్థమైంది ఈ మధ్య ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అరచేతిలో ఉన్న ప్రపంచం ఉంది కదా, ఏంటది మొబైల్ ప్రపంచం, సెల్ ఫోన్ ప్రపంచం. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎలాగో ముఖాముఖిగా మాట్లాడే ధైర్యం ఉండదు, ఎలాగో ముఖాముఖిగా చెప్పే ఇది ఉండదు. అందుకని స్వేచ్ఛ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనిషి తన భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి ఎన్నో కాదు. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఇలా అనిపించింది ఏంటంటే అసలు అది సరైన ప్రకటన కాదు, అది సరైన ప్రకటన కాదు. ఎందుకనంటే ఒకవేళ దానికి ఎదురు గనక ప్రశ్నించాల్సి వస్తే, ఎదురు కనుక ఇలా మాట్లాడాల్సి వస్తే ₹5,00,000 బహుమతే ప్రకటించాడు. అసలు యేసు అన్నవాడే ఈ భూమి మీద రాలేదు, యేసుక్రీస్తు అనేవాడు ఒక అద్భుత కల్పన అని కనుక చెప్తే ఇవాళ క్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళందరూ క్రీస్తుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది ఎవ్వరూ కూడా చెప్పజాలనటువంటి, అసలు ఎందుకు ఈ డిసెంబర్ 25 ఎలా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. కానీ యేసు ప్రభు జననం గురించి తర్వాత మాట్లాడచ్చు. మీ తాతయ్య గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో చెప్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఒకరితో మాట్లాడతారు, చెప్పలేమని. ఎందుకని వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ నాన్న చెప్పలేదు. ఎందుకంటే కనీసం మనకి వెనుక ఒక 100 సంవత్సరాల క్రితము పుట్టినరోజులు నోట్ చేసుకోవడాలు, బర్త్డే ఫంక్షన్లు జరుపుకోవటాలు ఏమీ లేవు. ఉన్నాయంటారా? బర్త్డే ఫంక్షన్లు జరుపుకోవటాలు ఏమీ లేవు. ఎందుకంటే ఓపుకున్నంత వరకు కంటా ఉండేవాళ్ళు. ఎంతమందికి వెళ్ళి బర్త్డే చేస్తారు, ఎవరు వెళ్ళి పుట్టినా కాదు. దేవుడి పిల్లలు గమనించండి, ఇవన్నీ కూడా ఒకంత అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలు. అసలు ఇది ఎలా వచ్చింది డిసెంబర్ 25 అంటే దానికి ఆన్సర్ ఉంది, ఆన్సర్ లేకుండా ఏమీ పోలేదు. క్రీస్తు శకం 221వ సంవత్సరంలో సెక్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, అంటే చరిత్ర వివరాలు రాసేటువంటి ఒక ఆయన ఏదో కొన్ని లెక్కలు కట్టి ఆయన చెప్పాడు, సుమారుగా డిసెంబర్ 25 యేసు ప్రభు అన్న వ్యక్తి జననమని ఒక పుస్తకము రాసినప్పుడు, చరిత్ర పుస్తకము, దాని ద్వారా ప్రాచుర్యము కలిగింది. ఒక చరిత్రకారుడు, ఆయన ఏమి కట్టుకథలు రాసినటువంటి ఆయన కాదు, విషయాలను తనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు. నేను ఒకసారి ఎవరిలో మాట్లాడుతుంటే నేను ఆ మాటలు ఆలోచించాను. తర్వాత మా నాన్నగారిని కూడా వచ్చి అడిగాను, మా నాన్ననే అడిగాను. మా నాన్నగారుని అడిగాను, నాన్న నీకు ఫలానా రోజులు పుట్టావని ఎవరు చెప్పారు అని అంటే, ఎవరో అన్నారట ఫలానా పండగకు ముందు పుట్టాను. కాబట్టి పండుగలు ఎప్పుడు ఒక లైన్ గా వస్తాయా? రావు కదా, పండుగలు ఏమవుతా ఉంటాయి. సో ఉజ్జాయింపుగా ఫలానా అప్పుడు ఫలానా సమయం పౌర్ణమికి ముందు పుట్టావురా ఏం చెప్పండి, పౌర్ణమి లేదా ఫలానా సంక్రాంతి పండుగ అప్పుడు పుట్టావు, లేదా ఫలానా పండుగ అప్పుడు అంటే ఇంచుమించుగా ఒక రోజు అటో ఇటో మొత్తం మీద ఏం చేస్తా వాళ్ళు. అంతే తప్ప ఆ వ్యక్తి అన్నవాడే లేడు అని మాట్లాడడానికి అవకాశము లేదు. దానికి స్తోత్రం కలిగింది. దీని దగ్గర పెద్ద డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడని నిరూపిస్తామంటే
నేను ఆ సంగతి తర్వాత నిరూపిస్తాను కానీ నాకు దానికంటే ఇంకొక నిరూపణ కావాలి. అసలు ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రాలేదని మనం నిరూపించగలిగితే అది మంచిది కదా, అది బెటర్ కదా అంటే అది ఎవరి వలనను ఎందుకు కాదు. కారణం ఏంటి అంటే ఈ భూమి మీద ఎంతో మంది మహానుభావులు పుట్టారు, గొప్ప గొప్ప వ్యక్తులు మహనీయులు పుట్టారు. ఎందరో మహానుభావులు ఈ భూమి మీద పుట్టినప్పటికీ వారి ఎవరి పేరు మీద చరిత్ర అనేది విభజించబడలేదు. భక్తుడు ఇలా అంటాడు, హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ. చరిత్ర అనేది ఆయనను గుర్చిన గాథ. ఎవరాయన? క్రీస్తు ప్రభువు. అందుకని ఈ రోజుకి చరిత్ర క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శంఖము. ఆ మధ్య కరోనా కాలంలో ఒక సోదరుడు చమత్కరిస్తూ నాతో ఇలా అన్నాడు, అన్న ఇప్పటి వరకు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటూ వచ్చాము, ఇక ముందు మనం కరోనా పూర్వం కరోనా తర్వాత అనాల్సి వస్తుందేమో అన్నాడు. కొద్ది రోజులు అనుకుంటారు బానే ఉంటది కానీ కరోనాకి అంత చరిత్ర లేదు నేను చెప్పాను. మీరు ఎవరన్నా రాయండి పని డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే కరోనా తర్వాత రాసుకుని వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా 2025 సంవత్సరం ఫలానా ఫలానా ఫలానా. ఏంటి ఇలా? ఒకసారి ఇదిగోండి ఈ బ్యానర్ మీద మీరు చూస్తున్నారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని. ఒక్కసారి మీ దగ్గర అందుబాటులో కనుక బైబిల్ ఉంటే మీరు తీసి ఈ మాటలు చూడాలని కోరుతున్నాను. ఆ వాక్యానికి కొంచెం ముందు ఉన్నటువంటి భాగాన్ని కూడా మనం చదువుతాం. లూకా 2వ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని మనం చూస్తున్నాం కదా. ఆ పరివచ్చిన మీద చదువుదామా? ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటండి? దావీదు పట్టణమందు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని మాట మీద ఒకటి చదివాను. మరి ఎక్కడో ఫలానా ఓ చిన్న పట్టణం, ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆయన ప్రజలందరికీ, ఆయన జననం ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం ఎలా ఉంది? ఈ రోజున లోకములో మనకు ఎన్నో వార్తాపత్రికలు ఉన్నాయి, ఎన్నో వార్తా ఛానళ్ళు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మొట్టమొదటిగా తెలుగులో 24 గంటలు న్యూస్ ఛానల్ ఓపెన్ చేసింది ఎవరు? నాలెడ్జ్ మీకు బాగా ఉంటుంది. ఏంటి ఎవరు మాట్లాడితే ఈటీవీనా? ఎవరెవరు చెప్పండి. చెప్పిందే చెప్పి మరలా చెప్పాలంటే వాళ్ళ తర్వాత ఎవరు చెప్పండి. నేను అనుకున్నాను వార్తలు ఏదైనా ఒక 10 నిమిషాలు పావు గంట జనరల్ గా ఉంటుంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా సరిపోతుంది. అసలు 24 గంటలు న్యూస్ ఎలా చెప్తారబ్బా, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందా న్యూస్ అని ఫస్ట్ నేను చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత అర్థమైంది, ఓహో చెప్పిందే చెప్పి మరలా చెప్పి చూపించిందే మరలా చూపించి మరలా 24 గంటలు చక్కగా హ్యాపీగా గడిపేస్తున్నారు. మొదట వారు, తర్వాత అనేక మంది బయలుదేరారు. న్యూస్ అనేటువంటి ఆ స్పెల్లింగ్ ని మనం గమనిస్తే NEWS, ఎన్ ఫర్ నార్త్ ఉత్తరము నుండి, ఈ ఫర్ ఈస్ట్ తూర్పు నుండి, W ఫర్ వెస్ట్ పశ్చిమము నుండి, S ఫర్ సౌత్ దక్షిణం అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుండి వస్తున్న సమాచారమే మనం ఏమంటున్నాం వార్త. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వార్త తూర్పు నుండి వచ్చిన వార్త కాదు, పడమర నుండి వచ్చిన వార్త కాదు, ఉత్తరం నుండి వచ్చిన వార్త కాదు, దక్షిణము నుండి వచ్చిన వార్త కాదు. ఇది టీవీ నుంచి వచ్చిన న్యూస్ కాదు, ఈ టీవీ నుంచి వచ్చిన న్యూస్ కాదు. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశ మహాకాశములకు పైగా ఉన్న దేవాది దేవుని యొక్క నుండి వచ్చినటువంటి వర్తమానం, దేవదూత మోసుకొచ్చిన వర్తమానం. అందుకే ఈ వర్తమానత ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన ఈ రోజున వార్తలను కనుక మనం చూస్తున్నాం అనుకోండి,
కొందరికి మోదం, కొందరికి ఖేదం అంటాం. మోదం, ఖేదం అంటే ఏంటంటే కొన్ని వార్తలు కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తే అదే వార్తలు మరికొంతమందికి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఉదాహరణ ఎలా నేను చెప్తాను. ఇప్పుడు టమాటా ధర ఎంత అని మిమ్మల్ని నార్మల్ గా మాట్లాడుతున్నాను. ఉదాహరణకు అనుకున్నాను, టమాటా ధర ఉన్నట్టుండి 100 రూపాయలు పెరిగిపోయింది. ఈ వార్త టమాటా రైతులందరికీ మిక్కిలి సంతోషకరమైన శుభవర్తమానం. ఏనా? కానీ రేపో మాకు ఫంక్షన్ ఉంది, వాళ్ళకి ఇదేం అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? బడ్జెట్ అంతా ఏమైపోతుంది. సో ఇలా మనం చెప్పుకుంటే ఈ ఊరిలో మనకు కొన్ని అన్ని వార్తలు అందరికీ సంతోషాన్ని కలుగుతాయి. కొన్ని వార్తలు కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తే అదే వార్తలు మరికొంతమందికి ఏం కలిగిస్తాయి? దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మరి చాలా మంది ఏమంటుంటారంటే యేసుక్రీస్తు మన దేవుడు కాదు. చాలా సార్లు వినే ఉంటారు ఈ మాటలు, కొత్తగా చెప్తున్నవేమీ కాదు. ఎక్కడో ఆయన్ని తీసుకొచ్చి మన దేవుడు అంటారేంటి? కాదు కదా. అసలు మీరు ఎక్కడ నమ్ముతున్నారు? మీరు పిచ్చోడు కాకపోతే ఇలాంటి మాటలు అని. దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరి దావీదు పట్టణమందు రక్షకుడు అంటున్నారు, కానీ అదే సమయంలో ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం అంటున్నారు. మరి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో భక్తుడైన పేతురు గారు ప్రకటిస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. కొంచెం అలా మీ చేతులకు ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఎలా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఎలా అవుతాడు? ఆయన అందరికీ దేవుడు ఎలా అవుతాడు? మన భారతీయ సమాజాన్ని కనుక మనం చూస్తే మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. కులానికి ఒక దేవుడు కదండి, కుల దేవతలు పెట్టు మనము తెలుసుకుంటుంటాం. అలాగే గ్రామములకు, పట్టణాలకి, ప్రాంతాలకి మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇది ఒకంత మనం ఆలోచన చేస్తున్నప్పుడు సబబు కాదని మనం కాస్త లోతుగా పరిశీలన చేసినప్పుడు చెప్పగలం. నేను తరచుగా చెప్తూ ఉంటాను మా పిల్లలతో కూడా. మీరు చెప్తారా మీ పిల్లలకి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, మీ చిన్నప్పటి అమాయకపు మాటలు మీ పిల్లలు ఎక్కడ చెప్తుంటారా? మీరు స్టోరీ చెప్పడం మీరు పిల్లలకి, అరే చిన్నప్పుడు నేను వచ్చి చూపుతూ ఎదిగేవాడిరా అంటారు. ఇప్పుడు కాదు, కానీ ఒకప్పుడు పిల్లలతో చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకుంటుంటాం. నేను కూడా మా పిల్లలతో చెప్తున్నప్పుడు నా యొక్క విషయాలను చెప్తూ ఉంటాను. అదేంటంటే నా చిన్నతనంలో మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆరు బయట పడుకుని అలిపోయేది. మా అమ్మని పిలిచి అంటున్నాను, అమ్మా 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 మన ఊరి సంతమా మామ చెంత తెచ్చాడమ్మా అంటే చెక్కలోడా తల్లి వస్తే నిద్రపోతుంది. మీరందరూ ఎందుకు అంటున్నారు? నన్ను తెచ్చాడు. మనం అంతే, మనల్ని తిడితే ఉడుకుతాం, ఎదుగుతున్నామంటే తెగనుకుంటాం. అది మన మీకు అందుకు నవ్వొచ్చింది కాదు. ఎందుకు మా అమ్మ నన్ను తెక్కలాడుంది? సింపుల్. ఎందుకంటే ఊరికి ఒక సంభమామం ఉంటుంది. మమ్మకేం చదువు రాదండి. మమ్మ చదువుకున్నది అసలు చదువుకున్నవాడు, సైన్స్ చదువుకున్నాడు అంటే వాళ్ళకి తెలుసు. కానీ మా అమ్మకి అక్షరముక్క రాదు. ఈవెన్ రాయడం కూడా రాదు, ఏం రాదు. అక్షరముక్క రాని మనిషి రైతు కుటుంబం, ఇది దగ్గరలో ఉన్న తెన్మాక మా అమ్మ వాళ్ళ కుటుంబం. ఓకే, ఈ ఈ రైతు కుటుంబం నుంచినట్టు వచ్చిన వ్యక్తి చెప్తుంది, ఊరికి ఒక చందమామ ఉండడు, భూమి మొత్తానికి మరి ఇంత జ్ఞానము మనిషికి ఒక దేవుడు ఉండడు, దేశానికి ఒక దేవుడు ఉండడు, ఊరికి ఒక దేవుడు ఉండడు, కులానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు అనేవాడు ఒక్కనే, అందరికీ దేవుడు. కొంచెమేదో మన ప్రశ్నలకు కొద్దిగా ఆన్సర్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కదా, నిజమే కదా. ఊరికి ఒక చందమామ భూమి మొత్తానికి
ఒకే ఒక చంద్రుడు. సైన్స్ పిల్లలు ఏమంటారంటే భూమికి గల జగడపగరం చంద్రుడు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఓకే పాస్టర్ గారు మీకు చెప్తున్నారు, మా క్వశ్చన్ కూడా అదే, యేసు ప్రభు ఎట్లా అందరికీ దేవుడు అవుతాడు? ఆ వర్తమానం యొక్క సారాంశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, శాటిలైట్లు, గూగుల్ మ్యాప్స్ ఇవేమీ లేని రోజుల్లోనే దేవుడు తన సేవకుడు, తన ప్రవక్త అయిన యెహెజ్కేలు అనబడిన ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రవచనాన్ని ఆయన తెప్పించాడు తన ఆత్మలో. అది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంటుంది. అదేంటంటే, ఇదిగో యేసు ప్రభువు దిగి వచ్చినటువంటి ఆ చోటు, జన్మించినటువంటి ఆ చోటు, ఆ ప్రాంతాన్ని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు అని. ఏం చెప్పండి? ఆ మధ్య ఒక వ్యక్తి నాతో ఇలా అంటున్నాడు, యేసు ప్రభు మీద అభిమానాన్ని కనపరుస్తూ, ఏమండి మాకు కూడా యేసు ప్రభు అంటే ఇష్టమేనండి, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఆ యేసు ప్రభు అక్కడెక్కడో కాకుండా మన ఇండియాలోనే గుర్తుంటే గొడవ ఉండేది కాదు. హ్యాపీగా మేము కూడా ఏం చేసేవాళ్ళం? భజన చేసేవాళ్ళం కదా, మేము కూడా ఆయన పూజించే వాళ్ళం కదా, అయితే అక్కడెక్కడో ఇవ్వాలి అని అంటే, అప్పుడు నేను సమాధానం చెప్పాను. అదేంటంటే, ఈ రోజున గూగుల్ మ్యాప్ వచ్చింది, శాటిలైట్స్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఈవెన్ నేను ఈ మాట చెప్తున్నాను, సెర్చ్ చేసి కూడా మీరు కూడా చూడొచ్చు. గూగుల్ సెర్చ్ చేస్తుంది. భూమి నట్ట నడిమి కేంద్రముగా పాలస్తీనా అనబడిన ప్రాంతము ఉన్నది, లేదా ఇస్రాయేలు దేశము ఉన్నది. దాని యొక్క భౌగోళికమైనటువంటి చరిత్రను గనక మనం గమనిస్తే, ఈ భూమిని ఖండములుగా విభజించారు. అది కేవలం సంవత్సరం పుస్తకాల్లో చదువుకుంటుంటారు. ఇప్పుడు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టదు. కానీ ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలలో 100కి 70% పైగా, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను, 100కి 70% పైగా, దగ్గర దగ్గర 80% మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ అనేటువంటి 3 ఖండములలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచమంతటిలో కూడా అత్యధికమైన జనాభా కలిగినటువంటి దేశాలు 2 మీకు తెలుసు కదా. ఒకటి భారతదేశం. మన భారతదేశం కంటే కొంచెం ఎక్కువ రేపు మనం దాటబోతున్నామని సంబరాలు చేసుకుంటాం. ఆ దేశం ఏంటంటే చైనా. మరి ఈ చైనా, భారతదేశం ఈ రెండు కూడా ఆసియా ఖండంలోనే ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న అత్యధికమైన ప్రజలు ఆసియా ఖండంలో నివసిస్తున్నారు. ఆ తర్వాత ఆఫ్రికా, యూరోప్ ఖండాలు నివసిస్తున్నారు. మరి ఈ 3 ఖండములకు మధ్యలో ఉన్న కేంద్ర భాగం జంక్షన్ అన్నమాట, అది పాలస్తీనా. ఎక్కడైనా మన ఊర్లో ఒక వార్త అందరికీ త్వరగా చేయాలంగా చేయాలంటే ఇప్పుడంటే వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒకనాడు ఈవెన్ వెలగపూడిలో కూడా నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు ఈ రాజధాని ప్రకటన ఇవన్నీ రాక మునుపు, మరి మా కాకంలో కూడా ఆ మధ్య వరకు సైడ్ డబ్బు తీసుకొని బంగారు వేస్తూ అలా నా స్టోర్లో బియ్యం వచ్చినాయి, మేము వచ్చింది అని చెప్పేవాడు. అవునా కాదా? ఆ డబ్బు కొట్టాయి ఇంటింటికి పంపించి కొడతానా? ఎక్కడ ఇస్తాడు?
మానవ శరీరములో తన్ను తాను చుట్టేసుకున్నాడు. పర్వతాలను వీక్షించిన వాడు అతి బాలునిగా అవతరించాడు. నిత్యుడైనటువంటి దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, కాలమునకు అతీతుడు, స్థలమునకు అతీతుడైన వాడు కాలములోనికి స్థలములోనికి ఆయన ఎదిగిపోయాడు. ఇవాళ మనం ఎవరైనా కాస్త ఎదిగామంటే ఎదగడం చాలా ఏమంటారో కలుగుతుంది. కొంచెం మన స్టేజీ పెరిగిందనుకోండి, స్టేజీ యథార్థంగా మాట్లాడుతుంది మన గెలవకూడ గురించి అంటాం. చాలా మందిని ఒకప్పుడు మనకి కిచెను, బెడ్రూము, పాలు ఇవన్నీ ఉన్నాయండి. ఏంటంటే జగం అక్కడే వంట, అక్కడే జగం కదా. కొంచెం స్థాయి పెరిగిందా, కొంచెం స్థాయి పెరిగేసరికి చెప్పండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గది ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇంకొంచెం స్థాయి పెరిగింది, ఒక్కొక్క మనిషికి చెప్పరేంటండి. మరి స్థాయి పెరుగుతుంది కదా. ఒకప్పుడు ఇంట్లో అందరికి ఒకటే అంటే వేసుకుంటూ దాని దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ రోజున స్థాయి పెరిగింది, మనిషి పక్క ఇప్పుడు ఇంకోటి కూడా పెరిగింది, మనిషికి ఒకటి కాదు. ఏ మనుషుడు యొక్క స్థితిని మనం కొంచెం స్థాయి గనక మనకి పెరిగితే మనం ఒదగాలంటే కానీ సర్వోన్నతుడు మహామహిమ కలిగిన ఈ దేవుడు ఆకాశ మహాకాశములను భూమిని సముద్రమును అందున్న సమస్తమును నోటి మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు కాలమునకు అతీతుడు, స్థలమునకు అతీతుడు. కొంతమంది మాట్లాడుతుంటారు నాకు సరిపోదు అంటారు. ఎందుకు సరిపోదు? ఎందుకంటే మన స్థాయి కొంచెం ఏమైంది. కానీ ప్రభువు అంత మహామహోన్నతుడైనటువంటి ప్రభువు కాలమునకు అతీతుడైన వాడు సమయంలోనికి ఒదిగిపోయాడు, సమయంలోనికి ఒదిగిపోయాడు. మంచి పాట మీ అందరికీ వద్దనుకుంటున్నాను. చిన్న పనులు పాడుతాను. కారణం ఏంటి? ఎందుకు అంతఃపురములో ఆయన జన్మించలేదు? ఎందుకు అంతఃపురములోనికి దిగి రాలేదు? అక్కడ సౌకర్యములు ఉండే చోట అంటే ఒకవేళ వేస్తే కనుక అంతఃపురములో కనుక జన్మించి ఉంటే ఆ రోజున మళ్ళీ ఒకవేళ వెళ్ళగలిగే వాళ్ళు కానీ ఎవరు వెళ్ళగలిగే వాళ్ళు కానీ కానీ ఆయన అసృష్టాలలోనికి ఆ తర్వాత తీర్పులోనికి ఆయన షిఫ్ట్ అవ్వబడ్డాడు. కాబట్టి ప్రాణులు రాగలిగారు, ఒకవేళ అంతఃపురములు అయితే ఎవరు రాగలిగే వాళ్ళంటారా? ఎందుకండి మన మధ్యలో ఢిల్లీలో తిరుగుతూ ఉంటే ఒక మోటా నాయకుడు సడన్ గా ఎమ్మెల్యే అయిపోయి ఉంటుంది, మేమందరం కలవగలుగుతారా? బాబా అంటే ఏమరా అంటే వచ్చేవాడు. వెళ్దామా ఎంత బాగా పెరిగిపోయింది మన మధ్య అందరికీ అందరూ ఆయన సమీపించడానికి గాను తను తాను వృత్తిగా తెలుసుకునేదానికి మొదటిగా మీకు మాట చెప్తాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఎలా అవుతాడు, అందరికీ దేవుడు ఎలా అవుతాడు విషయం నేను చెప్పాను. అది అంత గొప్పవాడయ్యండి అంత దీనుడిగా ఎందుకు దిగి వస్తాడో కారణం కూడా మీతో చెప్పాను. చెప్తుండగానే చెప్పేది కాదు. మూడవ విషయం
అసలు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? పూజలు కొరవైపు వచ్చారా? ఆరాధన కొరవైపు వచ్చారా? కాదు కాదు. లేఖనం ఏం చెప్తుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారనే మాటలు ఒకటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ మాటలు రాసిన ఆయన క్రీస్తు ప్రేమికుడు కాదు, క్రీస్తు ప్రేమికుడు కాదు. మన ఒక మాట చదువుతాం. ఆయన క్రీస్తు విరోధి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎంతో మందిని చంపాడు ఆయన. ఎంతో మంది చంపినాడు. ఎందుకంటే ఆయన యూదా మతాన్ని అనుసరిస్తున్నాడు. ఈ యేసన్నవాడు దేవుడు ఎట్లా అవుతాడురా అని చెప్పి ఆ యేసు ప్రభు నమ్ముకున్న చాలా మంది రక్తాన్ని ఒలికిస్తున్నారు. అలా ఎంతో మంది రక్తాన్ని ఒలికిస్తూ వెళుతున్నటువంటి ఆయన ఒకరోజు యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుతుంది. అప్పటిదాకా యేసుక్రీస్తుని వ్యతిరేకించి, అప్పటిదాకా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళని చాలా మందిని చంపి రక్తాన్ని చిందించి ఇంకా మరి కొంతమంది చంపడం కోసమని వెళుతూ ఉన్న దారిలో రాత్రిపూట కళ్ళలో కనపడలా యేసు ప్రభువు మధ్యాహ్నం జనరల్గా ఆలోచన చేద్దామంటే పగలు ఈ లైట్ కొంత కాంతిస్తున్నాయి కానీ పగలు ఏంటి అంతా ఉన్నాయి అడ్రస్ కనపడుతున్నాం కదా. ఎందుకంటే సూర్యకాంతి ముందు ఇది వెళ్ళగలదు కాదంట. ఇప్పటి వరకు సూర్యకాంతిని మించిన తేజస్సు కలిగిన లైట్ ఏముంటుందో అయితే పట్టపగలు ఇంచుమించుగా మధ్యాహ్నపు వేళ సూర్యకాంతి కంటే కూడా కొన్ని వందల వేల లక్షల రెట్లు ఎక్కువైన ప్రకాశమానమైన వెలుగును ఆ క్రైస్తవులను చెప్పడానికి వెళ్తున్నాయని చూశాడు. అందరం మాత్రమే కాదు, స్వరము కూడా విన్నాడు. ఏమిటా స్వరం అంటే నీ వేళ నన్ను చింతించుతున్నావు. వెలుగు వినబడింది, స్వరము వినబడింది, కానీ ఆకారం కనబడింది. అందుకని వెలుగు కనబడింది, స్వరము వినబడింది, ఆకారము భయపడి నిశ్చేష్టుడైన ఆయన అప్పుడు ఆయన అర్థిస్తాను ఇక్కడ వేదిక మీద కండి ఉన్నారు. కొంతకాలం పద్ధతి వ్యతిరేకించి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ద్వేషించిన రకమే ఆ మాట అంటానే ఫీల్ అవుతుంది. మరి ఏమంటా అంగీకరించా మళ్ళీ చూస్తున్నా ఏమో బాబు నువ్వు కూడా అట్లాంటి పని చేస్తావని పిచ్చుకొని అని అంటున్నా పిచ్చన్నా దేవున్నా ఆ మాటలేమీ పట్టించుకోకుండా ప్రధాన ఆరాధ్య దైవము ఆయన తెలుగు స్తోత్రం. ఆయనే కాదు అనేక మంది క్రైస్తవ వ్యతిరేకులు అలాగనే అంగీకరించిన వారన్నారు. ఇది చాలా కనబడిన సంగతి కాదు. ఆయన ఆయన వ్యక్తుల మాటలు ఆ సోదరుడు నాకు పొందాన్ని జయించేశాను. ఆయన వ్యక్తులు సభకు లోకములకు రక్షణ మాట వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఉన్నది. సో యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చారు. ఇక నేను అన్ని చదివించడానికి సమయం సాగదు కనుక క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతాను. మీకు అసలు 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే నశించిన వారిని వెతకి రక్షించడానికి వచ్చారని రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చదివితే పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చారు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి వచ్చారని మనం చూస్తాం.
యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ఈ లోకములకు వెలుగుగా ఉండడానికి వచ్చాడు. ఆయన స్తోత్రం. నేను ఈ లోకములకు వెలుగు, లోకానికి వెలుగా సూర్యుడు ఉన్నాడు. అదేమి తెలిపోతున్నాడు. ఇదేం వెలుగంటే ఈ రోజున మానవ హృదయం అనేక రకములైన పాపముల చేత నిండినదిగా. ఈ లోకంలోని ప్రధాన సమస్య ఏంటంటే ఒక్కొక్కలో కూడా చెప్తాను, మా ఊర్లో నీటి సమస్య ఉంది అంటారు, 9 నీళ్ళు తొలగైంది. మా ఊర్లో స్థలాల సమస్య అంటారు ఒకరు. ఈ సమస్యలన్నిటికీ మనం జాగ్రత్తగా వెతికితే మూలమంటే చెప్పదా పాపమే. ఏం చెప్పండి? పాపం. నీళ్ళు ఉన్నాయి కానీ ఎవరు ఆక్రమించాడు, మొత్తం ఆకట్టుకున్నారు. ఎంతవరకు ఉన్నాయి కానీ మొత్తం నాకే కాదు. కింద స్థలం తొలగైందా? కాదు, మొత్తం నేనే ఉన్నాను. ఈ స్వార్థం ఎందుకంటే పాపము యొక్క ప్రథమ ఫలము స్వార్థము, ఆత్మ యొక్క ప్రథమ ఫలము ప్రేమ. సో మనిషి జీవితంలో ఈ పాపము యొక్క ప్రేమమే స్వార్థము పెరిగిపోయింది. అటువంటి పాపమును పరిహారము చేయుటకే యేసుక్రీస్తు తన ఉపదేశము ద్వారా ప్రజలకు జీవమార్గమును బోధించడానికి ఆయన లోకానికి దిగి వచ్చారు. మరొక వాక్యం కూడా బైబిల్లో తీసి చదివిస్తాను. హెబ్రీయులకు 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. మరణం యొక్క బలము కసరండి. ఆ వాక్యం మనలో చదువు. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలుదారుడు. ఎందుకు యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించారు? ఆత్మస్వరూపుడైన దేవుడు, నిరాకారుడైన దేవుడు. ఇందాక ముందు చెప్పాను కదా, సౌలు వెలుగు చూశాడు, స్వరము విన్నాడు, కానీ ఆకారము చూడదు. మరి నిరాకారుడైన దేవుడు ఎందుకు శరీరాన్ని ధరించాడు? కారణం ఏంటి అంటే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని ఆ దాస్యము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తాను, నాకు అదంటే భయం లేదు, ఇదంటే భయం లేదన్న ప్రతి ఒక్కళ్ళు మరణానికి భయపడే. ఎందుకు మనిషి మరణానికి భయపడుతున్నాడు? కారణం ఏంటంటే మనుషులందరూ ఎరిగిన విషయం ఏంటంటే ఇక మరణిస్తే జీవితం అంటే సంగతి అని. కానీ యేసు ప్రభు వచ్చి ఆయన చూపించిన మార్గం ఏంటో తెలుసా? మరణం మనిషి జీవితానికి ముగింపు కాదు. మరణము మనిషి జీవితము నిత్యత్వములో గడపబోయేదానికి కేవలం ఒక ద్వారము వంటిది. మరణం అనేది కేవలం ఒక గేటు వంటిది. అయితే ఆ మరణం తరువాత నిత్య నరకమా నిత్య జీవమా అనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఈ భూమి మీద మనుషుడు తాను జీవిస్తున్న కాలములోని తాను పాపిని అని గ్రహించి తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడితే అతనికి నిత్య జీవం ఉంది అన్న విషయాన్ని తెలియచేయడానికి ఇక్కడ మనం చూస్తాం. యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య. అదేంటండి, ఆయన ఎరిగితే నిత్య జీవం ఏంటంటే అవును. ఏమిటి ఆ ఎరుగుటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళి, ఈ దేశం ఆ దేశం అని లేకుండా, ఈ కులం ఆ కులం అని లేకుండా, ఈ భాష ఆ భాష అని భేదం లేకుండా, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని భేదం లేకుండా సర్వ మానవాళి రక్షణ కొరకు పాప విమోచన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి ఆయన లోకానికి వచ్చారు. మనిషి పాపము చేయటం వలన నిత్య జీవమునకు ద్వారము మూయబడింది. అయితే ఆ నిత్య జీవమునకు ద్వారము తెరవటానికి ఆయన లోకానికి వచ్చారు. మనిషి నిత్య జీవములో ప్రవేశించడానికి తాను పాపిని గ్రహించాలి, పశ్చాత్తాపడాలి, ప్రభువును అంగీకరించుటే నిత్య జీవమునకు మార్గం. ఇందుకోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మొదటి విషయం మనం చూశాం, యేసు ఎలా అందరికీ ప్రభు, అందరికీ దేవుడని. రెండవది, ఆ ప్రభువు మహిమాన్వితుడైన ప్రభు ఈ లోకానికి ఎలా దిగి వచ్చారో మనము చూచాము.
మూడవది, ఆ ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనము చూచాం. ఈ 4వ మాట చెప్పి నేను ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. ఏంటి ఈ 4వ విషయం అంటే ప్రభువును ఎలా ఆరాధించాలి. ఇప్పుడు మనం అంతా డిసెంబర్ అనగానే క్రిస్మస్ 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 ఏంటి? క్రీస్తు ఆరాధన. అందరూ మెరుగైందే. మామూలు చిన్న పిల్లలు అడిగితే క్రిస్మస్ అంటే ఏంటంటే జీసస్ బర్త్డే అంటారు. రైట్. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఇదేమి చెప్పలేనంత విషయమే కాదు. జనరల్గా ఎవరికైనా మనం బర్త్డే చేస్తున్నాం అనుకోండి, వాళ్ళని సంతోష పెట్టే పనులు చేస్తామా, మనల్ని సంతోష పెట్టే పనులు చేసుకుంటామా? సరే, మీ సంగతి మా ఇంటి సంగతి చెప్తాను, చెప్పని వద్దాం. మీ ఇంటి కూడా మాకు ఎందుకు అంటారా? మా పాస్టర్ గారు నా భార్య మా అబ్బాయిని అడుగుతుంది, నానా నువ్వు పుట్టినరోజు కదా, నీకేం చేసి పెట్టమంటావు చెప్పు, నీకేం కావాలో చెప్పేట్టు వాడి ఇష్టం చెప్తాడు. అప్పుడు తల్లిగా తాను ఏం చేస్తుంది? బిడ్డకు ఏది ఇష్టమో అదే చేస్తుంది. సరే, తన ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నీ బర్త్డేకి ఏం కావాలో చెప్పురా అంటారా? అంటారా? అది కాకుండా మనం ఒక డిఫరెంట్లే, ఎవరి బర్త్డే అయినా నాకేం చెప్తామని అడుగుతాం. లోకం ఇప్పుడు ఎట్టుందంటే మీ ఇంటికి వస్తా చెప్పండి, మీకు రాని భాష ఏముంది, మీకు తెలిసేదే నాకు తెలిసింది. మీ ఇంటికి వస్తా నాకేం చెప్తావు, మా ఇంటికి వస్తా నాకేం చెప్తావు. ఈ ద్వారంగా ఉన్నాం ప్రస్తుతం. అంతేగాని అంతే స్వార్థం అంటే ఇదే కదా. మీ ఇంటికి వస్తా నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు కూడా అట్నే అనుకుంటున్నారు మీరు. ఏందో క్రిస్మస్ అని పెట్టారు, మరి ఏమి ఇస్తారు అన్నట్టు వచ్చామా? లేదు, మీరు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి పిల్లలందరూ మంచోళ్ళే, అందరూ మంచారు. రైట్. ఒకసారి ఆలోచన చేయండి. సహజంగా బర్త్డే అనగానే ఎవరమైనా ఏమనుకుంటాం, ఎవరి బర్త్డే అని చెప్తున్నామో వారికి ఇష్టమైన పనులు చేయడం. చాలా మంది క్రిస్మస్ అప్పుడు ఏం చేస్తారంటే, ఏమండి మేము ప్రతి క్రిస్మస్ పండుగకి చర్చిలో కవర్ తెలుపుతామండి అంటారు ఒక ఆయన. క్రిస్మస్ పండుగ అప్పుడు పెద్ద కేక్ నేనే తెస్తానండి అంటాడు ఇంకొక ఆయన. ఇంకొకైనా అంటాడు చర్చి మొత్తానికి పెయింట్లు వేపిస్తానండి, ఖర్చు మొత్తం నాది అంటాడు. ఈ పనులన్నీ చేయడం వలన అది సంతోషిస్తాడా? లేదా క్రిస్మస్ పండుగకి నేను ఒక 50 మందికి పక్క పెడతానండి, అది సంతోషిస్తాడా? మరి ఏం చేస్తే ఇంత చెప్పండి. మీరు క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని సంతోషపరచాలనుకుంటున్నారా? ప్రభువును ఒకవేళ ప్రభువును సంతోషపరచాలంటే అసలు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అని ఒక్క 4 మాటలు త్వరగా ఫాస్ట్గా చెప్తూ నేను మాటలు ముగిస్తాను. 5-10 నిమిషాలన్నా ఖచ్చితంగా ఉంటాయి. రైట్. బైబిల్లో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, క్రీస్తును ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించండి అని. ఏం చేయాలి? క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి? చాలా మంది అంటారు గ్రాండ్ అంటారు, గ్రాండ్ క్రిస్మస్ అంటారు. వాళ్ళ దృష్టిలో గ్రాండ్ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? బజారు ఒక చివరి నుంచి ఇంకో చివరి దాకా లైటింగ్ వేయటం, బాంబులు టపాసులు కాల్చడం, పెద్ద పెద్ద సౌండ్లు చుల్లులు పడేలాగా చేయటం, ఇంకా లేకపోతే పెద్ద స్టేజీ వేయటం, లేకపోతే పెద్ద స్టార్ కట్టడం, ఇది అనుకుంటారు. ఏం చేస్తే ప్రభు సంతోషిస్తారంటే మన హృదయంలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించాలి. మన హృదయాన్ని కాసేపు ఒక కుర్చీ అనుకుంటే ఏం చెప్పండి, అదేంటండి హృదయం కుర్చీ అంటే ఇద్దంటారా? ఓసారట ఒక క్లాసులో ఓ టీచర్ గారు, ఏ పిల్లలు ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అన్నదట. అందరు నిలబడ్డారు కానీ ఒక నిలబడలేదంట. కోపం వచ్చింది టీచర్, రే ఏంటిరా అందరు నిలబడితే కూర్చుని అంటే వాళ్ళు నిలబడ్డాడు. కాసేపు ఆగిన తర్వాత ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ అందట. అందరు కూర్చున్నారు, ఇది కూర్చోలా. నువ్వు మెంటలా? ఇందాకేమో లెగమంటేనేమో లెగలేదు, ఇప్పుడు కూర్చోమంటే కూర్చోలేదంటే వాడు బలి తెలియదు చెప్పాడు సమాధానం. మీలో కూడా ఎప్పటికైనా తెలియని వాళ్ళు ఉంటారు. టీచర్ మీరు నిలబడ్డాను కన్నా హృదయంలో నేను కూర్చొని ఉన్నాను అన్నదట. మీరు చెప్పింది నాకేం, నీ లోపల ఏమన్నా, నేను పైకి నిలబడి ఉన్నా లోపల ఏమై ఉన్నాను అంటే ఆడి హృదయంలో వాడే రాజు. ఎవరు చెప్పండి? వాళ్ళ చాలా మంది అన్నారు నీ జీవితానికి నీకేంది అంటారు. నీ ఇష్టం ఇలాంటి స్థితి. అయితే క్రిస్మస్ అలా కాదు. క్రిస్మస్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే
క్రీస్తుని ప్రభువుగా మన హృదయ సింహాసనంపై కూర్చుండబెట్టాలి. అంటే మన జీవితాన్ని ప్రభువు పరిపాలించాలి, ఆయన మాట ప్రకారము జీవించాలి. తర్వాత యోహాను సువార్త 14:21 కనుక మనం చదివితే యేసు ప్రభు ఒక మాట అంటాడు, నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలను గైకొంటారు. అంటే క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి? ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనడం ద్వారా. ఆలోచన చేద్దాం. ఆయన చెప్పిన మాటలను గమనిస్తే, ఆ మాటలను మనం గైకొంటే మనం ఆశీర్వదించబడటమే కాదు, అనేకులు ఆశీర్వదించబడతారు. ఆయనకు స్తోత్రం కలుగునుగాక. ఒకటి, మన హృదయ సింహాసనంపై ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించటం. రెండవది, ఆయన ప్రభు అయితే ఆయన ఆజ్ఞలను మనము గైకొనటం. ఇక మూడవ మాట నేను ముగిస్తున్నాను ఏంటంటే, రోమాపత్రిక 12:1 ఈ మాట ఉంటుంది, సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. ఏం సమర్పించాలి? మన దేహములు ఆయనకి సజీవ యాగం అన్నది చూడండి. సజీవ యాగంగా ఏంటి దీని భావం? సజీవ యాగం అంటే, సజీవ యాగం అంటే శరీరాన్ని సమర్పించటం అంటే మనల్ని చంపేసుకోవడం కాదు, మనము ఆయన కొరకు జీవించాలి. సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకున్నది ద్వారా ఆయన మనల్ని బట్టి సంతోషిస్తారు. ఎప్పుడైతే మన జీవితాల్లో యేసుని ప్రభువుగా అంగీకరిస్తామో, ఆయన ఆజ్ఞలు గైకొంటామో, ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటామో, యేసు ప్రభు అనుగ్రహించే శాంతి, సమాధానం, నిత్య సంతోషం, నిత్య జీవం, ఇవన్నీ కూడా మన పరమవుతాయి. ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్రహించటానికి యేసు ప్రభు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇక్కడ మా ఉనికిని చాటుకోవడానికి. కానీ మేము ప్రభువును అంగీకరించుట ద్వారా అనుభవిస్తున్న శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం కూడా అనుభవించాలి. నలుగురికి మంచి జరగాలి. శాంతి సమాధానములతో కక్ష, కార్పణ్యం, మగ ప్రతీకారాలు విడనాడి ఈ లోకాన్ని దైవిక దృక్పథంతో చూడడం నేర్చుకుని శాంతిని అనుభవించాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయబడిందని సవినయంగా మీకు మనవి చేసుకుంటూ, మీరందరూ కూడా యేసు ప్రభువుని గురించి ఉన్నటువంటి వివిధమైన అపోహలను విడనాడి అంగీకరించి ఆ నిత్య సంతోష సమాధానం నిత్య జీవమునకు వారసులు కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. నేను ముగించి చెల్లిస్తున్నాం తండ్రి. వెలగపూడి కొత్త కాలనీ ప్రాంతంలో అసలు అవడయ్య గారు, ప్రభువా వారి కుమారుడు, మీ సేవకులు గారు చేరి వచ్చి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జీవము గల దేవుడవైన మిమ్ములను, అందరికీ ప్రభువైన మిమ్ములను వారి హృదయములో ప్రభువా స్వంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిత్య జీవమునకు వారసులు కావాలని, ఆ నిత్య సమాధాన సంతోషములకు పాత్రులు కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కూడికను ప్రారంభము నుంచి ముగింపు వరకు మీ ఆత్మ ఆధ్వర్యములో నడిపించారు. అయా అల్పుడను నీ దాసుడనైన నేను ఈ రాత్రి వేళ నీ పరిశుద్ధ లేఖనములో నుండి జీవమగల దేవుడవైన మిమ్మును గురించిన కొన్ని సంగతులు పంచుకోవడానికి కృపనిచ్చారు. వినిన ప్రజలు విషయాలను ఆలోచించి, గ్రహించి, అంగీకరించి ప్రభువా నిత్య జీవమునకు పాత్రులయ్యే భాగ్యమిమ్మని మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.